అసలు ఈ కేసుకి మా అత్తయ్య వాళ్ళకి సంబంధమే లేదు. ఇదంతా రాహులే చేశాడని అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షి. నేను రాహుల్ ఇద్దరం ఈ బిజినెస్లో పార్ట్నర్స్. అమ్మా హలో, సరే గాని కాఫీ కలుపుకొని తీసుకురా. ఏంటి, నేనేమైనా పని మనిషినా? ఇంట్లో పని మనుషులు ఎవరు ఉండరమ్మా, మనుషులే ఉంటారు. నువ్వు మనిషి అయితే కాఫీ తీసుకురాపో. పిచ్చా నీకు? నేను నీ కాఫీ ఎందుకు తీసుకురావాలి? ఏదో పెళ్ళానికి ఆర్డర్ వేసినట్టు. ఏంటిది? ఆఫ్టర్ ఆల్ కాఫీ తీసుకురమ్మన్నాను. నేనేమన్నా వరల్డ్ కప్ తీసుకురమ్మన్నానా? నేను నీ మొహానికి కాఫీ కప్పు కూడా ఇవ్వను. మొహం మొహం పగిలిపోద్దేమనుకుంటున్నావు? నీకే పగిలిపోద్ది. నీకే పగిలిపోద్ది. నీ మూతి పగిలిపోద్ది. నీ మూతి పగిలిపోద్ది. నీ మూతి పగిలిపోద్ది. నువ్వే గనుక ఉంటే ఈ మనిషికి కాళ్ళు చేతులు విరిగిపోయి దేనికి పనికి రాకుండా అయిపోవాలి. ఓహో, అవునా? దేవుడా, నువ్వు నాకు దేవుడివే. దేవుడా, ఈ అమ్మాయికి ఏదో ఒకటి అయిపోవాలి. అయిపోవడమే కాదు, వాళ్ళమ్మ, దీని అక్క, దీని చెల్లెలు అందరూ జైలుకి పోవాలి. ప్లీజ్ దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా, తొందరగా చేసే పోవే. పిచ్చి మొహం ఎక్కడదో. దేవుడా, సీరియస్ గా చెప్తున్నాను, నేనన్నది మనస్ఫూర్తిగా జరగాలి. మా ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉండాలని తను కోరుకుంటే నిజంగానే మా ఫ్యామిలీ తనకి నచ్చదనుకున్నాను. బట్ మా ఫ్యామిలీ కోసం తన పేరు ప్రతిష్ట పోయినా పర్లేదు, ఏం జరిగినా పర్వాలేదు అనుకుని మా కోసం మా ముందు నుంచున్నాడు. అలాంటి వాడికి ఏం అవ్వకూడదు. దేవుడా, నువ్వు నా కోరిక తీర్చొద్దు. పాపం, నేనే ఆ రోజు అనవసరంగా ఆ దేవుణ్ణి కోరుకున్నాను, ఆ అమ్మాయికి ఏదన్నా అవ్వాలని. కానీ ఇంత మంచి అమ్మాయికి ఏం కాకూడదు. నేనే ఒప్పించేదాన్ని. అనవసరంగా అడ్డమైన కోరికలు కోరుకున్నాను. దయతలచి మా మంచి కోరుకునే అత్తయ్య గారు అబ్బాయి త్వరగా కోలుకునేలా చెయ్యి. ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు గొడవలు రాకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరుస్తావని కోరుకుంటున్నాను స్వామి. ఏదో చిన్న కోపంలో ఆ అమ్మాయికి, ఆ ఫ్యామిలీకి అలా అవ్వాలని కోరుకున్నాను. అయినా నువ్వేంటి స్వామి, అలా కోరుకున్నానో లేదో వెంటనే నెరవేర్చావు. ఎంతైనా వాళ్ళు నా ఫ్యామిలీయే కదా. ప్లీజ్, ఇక నుండి తన లైఫ్, తన ఫ్యామిలీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా వెంటనే నెరవేర్చు స్వామి.
ఏంటి ఈ టైంలో ఇక్కడ? నువ్వేంటి? ఏం లేదు. సారీ. ఎందుకు? ఇదంతా నా వల్ల, నా ఫ్యామిలీ వల్ల. నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీయా? మన ఫ్యామిలీ. ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్. వెళ్ళి పడుకో. విన్నావు కదా, నీ ఫ్యామిలీ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, మన ఫ్యామిలీ అంటున్నాడు. అందుకనే నా కోరికను నెరవేర్చొద్దు. అతను ఎప్పుడు బాగుండాలి. నీదే బాధ్యత. అబ్బా, అమ్మా, అమ్మా, అమ్మా. అత్తయ్య, అత్తయ్య, ఏయ్, అత్త. ఏంటి నువ్వు? నేను మా అమ్మని పిలుస్తుంటే నువ్వు కూడా పిలుస్తున్నావు? ఏయ్, నేను మీ అమ్మని పిలవట్లే, మా అత్తయ్యని పిలుస్తున్నా. ఏయ్, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు తల్లి. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, రావే తొందరగా బయటికి. అత్తయ్య, త్వరగా రండి అత్తయ్య. అమ్మా, అత్తయ్య, తల్లి బయటికి రావే. అబ్బా, అమ్మా, అమ్మా, త్వరగా రండి అత్తయ్య. తొందరగా రావే. లోపల నువ్వేం చేస్తున్నావు? ఆపండి. ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? మీ అరుపులకి ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. ఏంటి? అయినా మీరేంటి సంతోషంగా ఉంటే కలిసుండరు, కష్టం వస్తేనే కలిసుంటారా? అమ్మా, ఇందాక తెలియలేదు కానీ ఒంట్లో దెబ్బలు గట్టిగానే తగిలాయి. నాకు కూడా అంతే అత్తయ్య. నిన్న టెన్షన్ తర్వాత ఆనందంలో పట్టించుకోలేదు కానీ ఆ రౌడీలతో ఫైటు, రాత్రంతా స్ట్రగుల్ వల్ల ఒళ్ళంతా హూనమైపోయింది అత్తయ్య. ఒక్కటే నొప్పులు. అమ్మా, ఈ దెబ్బలకు ఉప్పు కాపడం పెడితే కానీ సెట్ అవ్వదమ్మా. అత్తయ్య, అదేదో నాకు కూడా చేయండి అత్తయ్య. హే, నేను ముందు అడిగాను కదా, మళ్ళీ నాకు పోటీగా వస్తావంటి? నేనే పోటీకి రావడం లేదు, నాకు కూడా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అందుకే అడిగాను. అమ్మా, ముందు అడిగింది నేను. అయినా నలుగురు వీధి రౌడీల్ని కొట్టగానే అప్పుడే అలసిపోయావా? స్టేషన్ లో ఉన్న నలుగురు పోలీసుల దెబ్బలకు ఇంతలా కుమిలిపోవాలా? అబ్బా, నొప్పి చంపేస్తుంది. అబ్బబ్బబ్బా, ఆపండి. మీ ఇద్దరికి నేను కాపడం పెడతాను కానీ. అమ్మా సంగీత, అత్తయ్య, అక్కకి బావకి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. ఇదిగో, ఇద్దరు గొడవ పడకుండా కాఫీ తాగండి, సరేనా? ఈ లోపు నేను కాపడం తీసుకొస్తాను. సరే 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 సరే, త్వరగా రా. అమ్మా, అబ్బా, అక్క, కాఫీ తీసుకో.
బావా కాఫీ తీసుకో. దెబ్బలు బాగా నొప్పిగా ఉన్నాయా బావా? నాకు నొప్పిగానే ఉన్నాయి. మీ అక్కకి తీయగా ఉండొచ్చు. నువ్వు తాగు ఫస్ట్. అబ్బా అమ్మా, తొందరగా బయటికి రావే. ఎంత టైము? బయటికి రా అమ్మా, తొందరగా. అత్తయ్య త్వరగా రండి. వస్తున్నానమ్మా. జరగమ్మా. అత్తయ్య ముందు నాకు కాపడం పెట్టండి అత్తయ్య. ఏయ్ అమ్మా, ముందు నాకు. లేదు నాకు. అరే అమ్మా, ఫస్ట్ నాకు. లేదు, అత్తయ్య ఫస్ట్ నాకు. చాలా నొప్పిగా ఉంది అత్తయ్య. పెట్టండి అమ్మా, అత్తయ్య ఫస్ట్ ప్లీజ్ నాకు అత్తయ్య. పెట్టమ్మా. సరే. అమ్మా, సంయుక్త. అత్తయ్య పెడతాను. కొంచెం వచ్చుకోమ్మా, కొంచెం వచ్చుకో ప్లీజ్ అత్తయ్య. అయ్యో, కొంచెం ప్లీజ్ అత్తయ్య. వద్దు అత్తయ్య. ప్లీజ్ కొంచెం అత్తయ్య. వచ్చుకో, తగ్గిపోతుంది. అత్తయ్య, ప్లీజ్ మా అమ్మ కదా, అత్తయ్య. తగ్గిపోతుంది. కొంచెం వచ్చుకోమ్మా. అబ్బా కొద్దిగా నొప్పి ఉంటుంది. అబ్బా అబ్బా అబ్బా, అయ్యో అమ్మా, ఆహా, అబ్బా, అరే కొంచెం అరే, వచ్చుకోమ్మా. వద్దత్తయ్య. చూసావా మీ అక్క? వద్దత్తయ్య నాకు వద్దు. అయ్యో, ప్రతిదానికి నేనే ముందు, నాకే అంటే ఇలాగే ఉంటుంది మరి. ఇప్పుడు నేను చూడు ఎలా ఓర్చుకుంటాను. అమ్మా, నీ మేనకోడల వల్ల కాదులే కానీ ఆ కాపుడం నాకు పెట్టవే. దా, నీ విషయం ఓర్చుకోవడానికి అంటావు. ఇలా రా, దగ్గరికి రా. వస్తున్నానమ్మా. అబ్బా అమ్మా, అమ్మాయి చూస్తుంది, తట్టుకోవాలి, తప్పదు. అమ్మమ్మమ్మమ్మ, అమ్మా, మండుతున్నట్టుంది. నొప్పా? నొప్పి చిన్న నొప్పి కదా, ఆహా, అంత నొప్పి కావట్లేదు నీలాగా. నిజమా? అమ్మా, అబ్బా, ఏరా, నొప్పి ఉందని చెప్పొచ్చు కదరా. నాకు నొప్పి లేదమ్మా, నువ్వు పెట్టు. నొప్పా? నొప్పి లేదు. అత్తయ్య ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ అబ్బా, చంపిందిరా బాబు. అత్తయ్య ఇక్కడ పెట్టండి, భుజం మీద. అమ్మా, అబ్బా, అబ్బా, నొప్పి లేదు కదా? అమ్మా, మంటేంటి ఇంత ఉంది? వామ్మో, బయటపడకూడదు. ఇప్పుడు గాని మంట అని అరిస్తే పరువు పోతుంది. మండుతున్నట్టుంది. లేదు 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 లేదు, నాకేం మండట్లేదు. బాగుంది. కాలివ్వు. అమ్మా, ఇవ్వు. అమ్మా, అదే ఇక్కడ కొంచెం గట్టిగా పెట్టండి. అమ్మా, అమ్మా, కొంచెం ఓర్చుకోరా, కొంచెం ఓర్చుకో. అమ్మా, అమ్మా, మెల్లగా 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 మెల్లగా. చాలా బాగుందమ్మా. అమ్మా, 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 నాకెందుకు దీనికన్నా బెటర్ వెన్నపూస అనిపిస్తుంది. అమ్మమ్మ, వెన్నపూస లేదురా, దీనికి ఇదే విరుగుడు. అదే కొంచెం గట్టిగా పెట్టండి. బాగుందా?
కొంచెం ఓర్చుకో. బావా నొప్పిగా ఉందా? ఎవరు వస్తున్నారు? హాయ్ రా. హాయ్ సార్, మీరు రండి హాయ్ సార్. వాసు. రండి సార్, లోపలికి రండి. రండి సార్, రండి సార్. అరే వాసు, సార్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ ఎండి ప్రసాదరావు గారు నిన్ను కలవడానికే వచ్చారు. అయినా సార్, మీరు నన్ను కలవడానికి ఇంటికి రావడం ఏంటి సార్ ఇది? నువ్వు చేసిన పనికి నేనిలా వచ్చి కలవడమే కరెక్ట్ అనిపించి వచ్చాను. నువ్వు చేసింది మామూలు పని కాదు, జర్నలిస్టులందరికీ గర్వకారణం. సార్, నేను నిజానికి చేసిన దానికంటే మీలాంటి వాళ్ళు, మన జర్నలిస్టులు, మిత్రులు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడుకున్నారు సార్. సార్, ఇదంతా మనమందరం కలిసి చేసిన ఒక గొప్ప పని సార్. అలా అనటం నీ గొప్పదనం వాసు. చివరి ఫలితంలో ఎంతోమంది భాగస్వాములుగా ఉన్నా మొదలుపెట్టిన మొదటి అడుగు చాలా గొప్పది. ఆ అడుగు వేయడానికి చాలా ధైర్యం కావాలి. నీలాంటి ధైర్యవంతులు నాతో పాటు నా దగ్గర ఉండాలి, నా ఛానల్లో ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇదిగో, ఇది నీ జాబ్ ఆఫర్ లెటర్. నీకు మా ఛానల్లో మంచి శాలరీతో పాటు చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్గా మంచి జాబ్ రోల్ ఇస్తున్నాను. అది నన్ను క్షమించండి సార్, నేను మీ మాట కాదంటున్నందుకు. సార్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి సార్. సార్, నా వర్క్ ఫార్మాట్కి నేను ఒక ఛానల్లో లేదా ఒక సంస్థలో నేను పని చేయలేను సార్. ఎందుకంటే ఒక సంస్థ లేదా ఒక ఛానల్ అంటే ఎంతోమంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉంటారు సార్. సార్, నేను ఏదైనా విషయాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని బయటికి రానివ్వకుండా ఉండడానికి పొలిటికల్ ప్రెషర్, కార్పొరేట్ ప్రెషర్, బ్యూరోక్రాఫ్ట్ ప్రెషర్స్ అని రకరకాలుగా ఉంటాయి సార్. సార్, అందువల్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సార్. అలా అవ్వలేకపోతే ఆ సంస్థకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది సార్. అందుకే నా వర్క్కి ఏం ఇబ్బంది అవ్వకుండా, ఏ సంస్థకి నా వల్ల నష్టం జరగకుండా, నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఇండివిజువల్ జర్నలిస్ట్గా ఉండడమే కరెక్ట్ సార్. అలా ఎందుకు అనుకుంటావు వాసు? అన్ని కంపెనీలు అలా ఉండవు వాసు. ఏ ప్రెషర్కి లొంగని కంపెనీస్ కూడా ఉంటాయి. సార్, నేను చేసిన పనికి నన్ను మీరు ఇంతలా అప్రిషియేట్ చేశారు కదా. అదే నేను ఒక పని నేను కంపెనీలో ఉంటే చేయగలిగేవాడినా చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అలా అనుకోవడంలో తప్పేం లేదు వాసు. కానీ నా కంపెనీలో నీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. నీకు నీ వర్క్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. నువ్వు ఇండిపెండెంట్గా ఎలా వర్క్ చేస్తావో ఇక ముందు కూడా అలాగే వర్క్ చేసుకో. నా ఛానల్లో వర్క్ మాత్రమే చెయ్యి. అక్కడ నీకు బాస్ అంటూ ఎవరూ ఉండరు, నీకు నువ్వే బాస్. అప్డేట్స్ డైరెక్ట్గా నాకు చేస్తే సరిపోతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు వాసు? నీ ఆలోచనలు నచ్చి ఒక పెద్ద మనిషి వచ్చి తనతో కలిసి పని చేయమని చెప్తున్నాడు. నీ పనికి అడ్డు రానంటున్నాడు. ఇంకెందుకు ఈ ఆలోచన? నీ ఆలోచనలకు వీళ్ల బలం కూడా తోడవుతే ఇంకాస్త మెరుగ్గా పనిచేయచ్చు. నా వరకు ఇది మంచి అవకాశం అనిపిస్తోందిరా. నాకు అత్తయ్య గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కడి ఆలోచనలకి ఒక గ్రూప్ తోడైతే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా నీ మీద ప్రెషర్ కూడా ఉండదు అంటున్నారు కదా. సరే సార్,
సరే, మీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటున్నాను. సార్, నాది ఒక కండిషన్. నాకు కానీ నా ఆలోచనకు కానీ రెస్పెక్ట్ లేదని నాకు అనిపించిన రోజు నేను బయటకు వచ్చేస్తాను. ఓకే వాసు, అలాగే కానీ ముందు ఈ ఆఫర్ లెటర్ తీసుకో. బావా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సంయుక్త, ఇది నీకు. నాకా? ఏంటి సార్ ఇది? వాసు ఆలోచనలైనా వాటిని ముందుకు తీసుకువెళ్ళి భయపడకుండా ఇన్వెస్టిగేషన్ చేసి రాహుల్కి శిక్ష పడేలా వాసుని బయటకు తీసుకొచ్చావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. వాసు అంత పెద్ద నేరాన్ని ఒప్పుకొని ధైర్యంగా ఉన్నాడు అంటే అది నీ మీద ఉన్న నమ్మకమే. వాసు ఆలోచనలకి నీ తెలివితేటలు తోడైతే నిప్పుకి గాలి తోడుగా నిలిచినట్లే. అందుకే నీకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్గా జాబ్ ఆఫర్ ఇస్తున్నాను. అలాగే మీ టీంలో మీ ఫ్రెండ్ కూడా ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమో, దేవుడు రాస్తే ఒకరి జీవితంలోకి ఇంకొకరు మీరే వస్తారేమో. ఏమైందో ఈ వేళ ఈ గాలి ఆనందమానందమదికే ఏమందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా